మొదటి ఉత్తరం చూద్దామండి. మహబూబ్ నగర్ నుంచి ప్రభులింగేశ్వరరావు రాస్తున్నారు. అమావాస్యను మంచి తిథి అని కొందరు, మంచిది కాదు అని కొందరు అంటూ ఉంటారు. ఇందులో ఏది వాస్తవం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంచి చెడు అన్నవి అన్ని తిథులకు కూడా అనువర్తింపబడి ఉంటాయి. కాలంలో ఏది కూడా ప్రత్యేకంగా ఇది మంచి ఇది చెడు అని చెప్పబడలేదు. కార్యక్రమాలకు ఆచరించేటటువంటి కర్మలకు అనుయుక్తంగా విధివశాత్తు కొన్ని తిథులను కొన్ని పనులకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ధర్మం. అందులో గతించిన పితరులకు సంబంధించి మనం పాటించేటటువంటి పైతృక కర్మలకు అమావాస్యను శ్రేష్టం అంటూ నిర్దేశించింది. ఆచ్ఛోద అని ఒక అమ్మాయి, ఈ అమ్మాయి సోమపితృ యమోంగ్రష్మాత్మాలంక వివాహనాథులనే పేరుల 7 వర్గాల పితరులకు సంబంధించినటువంటి ఒక కథలో దోషం ఆపాదింపబడింది. ఆచ్ఛోద అన్న అమ్మాయి ఆ దోషాన్ని నివారించుకోవడం కోసమై తపస్సు చేసి అమావాస్యగా అవతరించింది. అలా వచ్చిన ఆచ్ఛోద అనే ఆ అమావాస్య అమ్మాయిని అనుగ్రహించిన పితరులు అమావాస్య నాడు ఎవరైతే మమ్మల్ని తలుచుకొని తర్పణం చేస్తారో, ఎవరైతే ఆ రోజున దానాలు చేస్తారో అలాంటి వారికి సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంటూ వరాలను ఇచ్చారు అని మనకు భాగవతం ఆచ్ఛోద అనే ఆ కథ తెలియజేస్తుంది. అంటే సంతానం కలగాలి అన్నా, వంశాభివృద్ధి కలగాలి అన్నా అమావాస్య నాటి పితృతర్పణం తప్పక మేలు చేస్తుంది. వన్నిత్వస్తు హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగధర్మహరజ కామక్కలీందు పితా ఏతే సర్వదినాధిపాస్విరతతే వారేశ్వరో భాస్కర అంటూ కళామృతకారుడు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దైవాన్ని సూచిస్తూ అందులో అమావాస్య అన్న తిథికి పితృదేవతలు ఆధిపత్యం కలిగి ఉంటారు అంటూ వర్ణించాడు. పాడ్యమికి అగ్నిహోత్రుడు ఆధిపత్యం, విద్యకు త్వష్ట అన్న దేవత ఆధిపత్యం, అలాగే తదియకు పార్వతి, చవితికి గణపతి, పంచమికి సర్పములు. ఇలా వన్నిత్వస్తు హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి, సప్తమికి సూర్యనారాయణమూర్తి, షష్ఠికి సుబ్రహ్మణ్యుడు. ఇలా తిథులన్నీ గమనిస్తే అన్నీ మనకు ప్రయోజనం కలిగించేవి కానే ఉంటాయి. సంతానం కలగాలి అంటే అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి, తండ్రి మరణించిన వారు ఉపవాసం ఉండాలి, దానం చెయ్యాలి, ఏకభుక్తం ఒకటే పూట భోజనం చెయ్యాలి, అధశయనం చెయ్యాలి, గృహస్థ ధర్మములకు కించిత్తు దూరంగా ఉండాలి. అలాంటి వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే అమావాస్య మంచి తిథి.